దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి. ఈ దినం దేవుని మాటను మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనలు 118వ సంకీర్తన 8వ వచనం. మనుష్యులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. హల్లెలూయా. దావీదు కుమారుడైన అబ్షాలోము తిరుగుబాటు చేస్తున్నటువంటి ఆ దినాలలో అబ్షాలోము చేతిలో పడిపోకుండా దావీదు తన సేవకులను, తన ఇంటి వారినందరినీ వెంట పెట్టుకొని కాలినడకన బయలుదేరెను అని వాక్యం సెలవిస్తుంది. దావీదు గారు కొండ శిఖరము అవతల కొంచెము దూరము వెళ్ళిన తర్వాత మెఫీబోషేతు సేవకుడైన సీబా గంతలు కట్టిన 2 గాడిదలను తీసుకొని వచ్చి 200 రొట్టెలను, 100 ద్రాక్ష గెలలను, 100 అంజూరపు అడలను, ద్రాక్షారసపు తిత్తి ఒకటి వాటి మీద వేసుకొని దావీదు గారి యొద్దకు వచ్చి నిలబడతాడు. రాజు, ఇవి ఎందుకు తెచ్చితివని సీబాని అడగగా, సీబా, గాడిదలు రాజు ఇంటివారు ఎక్కుటకును, ఆహార పదార్థములు పనివారు తినుటకును తెచ్చి తినని రాజుకు సమాధానమిస్తాడు. అందుకు రాజు, నీ యజమానుని కుమారుడు ఎక్కడున్నాడు అని సీబాని అడగగా, సీబా, చిత్తగింపుము, తన తండ్రి రాజ్యము తనకు వచ్చునేమో అని అతడు యెరూషలేములోనే నిలిచి ఉన్నాడని రాజుతో మెఫీబోషెతును గూర్చి చెడుగా సీబా చెప్తాడు. దావీదు ఆ మాటలు విని, మెఫీబోషెతునకు కలిగినదంతయు నీదే అని సీబాతో చెప్పగా, సీబా దావీదు గారికి నమస్కారము చేసి సంతోషముతో రాజు యొద్ద నుండి వెళ్ళిపోతాడు. కొన్ని దినాల తర్వాత మెఫీబోషెతు రాజును ఎదుర్కొనుటకు వచ్చినప్పుడు రాజు పారిపోయిన దినము మొదలుకొని మెఫీబోషెతు అతడు సుఖముగా తిరిగి వచ్చిన నాట వరకు అతడు కాళ్ళు కడుగుకొనుకుండాను, గడ్డము కత్తిరించుకొనుకుండాను, బట్టలు ఉదుకుకొనుకుండాను ఉండెను అని వాక్యం సెలవిస్తుంది. దావీదు రాజు మెఫీబోషెతుతో, నీవు నాతో కూడా రాకపోతివేమి అని అతన్ని అడగగా, అందుకు మెఫీబోషెతు, నీ దాసుడనైన నేను కుంటివాడను కనుక గాడిద మీద గంత కట్టించి ఎక్కి రాజుతో కూడా వెళ్ళిపోదామని నేను అనుకొనగా నా పనివాడు నన్ను మోసం చేశాడు. సీబా, నీ దాసుడనైన నన్ను గూర్చి నా ఏలినవాడవగు రాజునగు నీతో అబద్ధమాడి మెఫీబోషెతు రాజ్యము కొరకు యెరూషలేములో నిలిచిపోయాడని నన్ను గూర్చి మీకు అబద్ధం చెప్పాడు అని రాజుతో మెఫీబోషెతు జరిగిన విషయాలన్నీ చెప్తాడు. కుంటివాడైన మెఫీబోషెతుకు పనివాడు సీబా మెఫీబోషెతు పైన అబద్ధ సాక్ష్యాన్ని చెప్పి అతడు మంచివాడుగా రాజుకు దగ్గరవ్వాలనేది సీబా యొక్క ఆలోచన. మన జీవితంలో కూడా సీబా లాంటి వారు ఉండి ఉండొచ్చు. అధికారుల యొద్ద వారు ఘనత పొందాలని ప్రక్కన వారి మీద లేనిపోని మాటలు చెప్పేవారు. మంచి వ్యక్తిగా పేరు కలిగిన వారి యొక్క పేరును చెడ్డగా ప్రవర్తిస్తున్నారు అని అబద్ధ సాక్ష్యాలు చెప్పి వారి పేరును చెడగొట్టాలని ప్రయత్నించేవారు. ఉన్నది లేనట్లు, లేనిది జరుగునట్లుగా ఎదుటివారిపైన చెడ్డ ప్రచారం చేసేవారందరినీ దేవుడు గమనిస్తారండి. మెఫీబోషెతు సీబాను నమ్ముకొని మోసపోయాడు. మన జీవితంలో కూడా ఎక్కువగా మనుష్యులను నమ్ముతూ వారిపైనే ఆధారపడేవారు ఖచ్చితంగా ఎవరిపైనైతే ఆధారపడతారో వారి ద్వారా బాధించబడే అవకాశం ఉంటుంది. వ్యక్తుల మాటలు, వారి నడిపింపు స్వార్థపూరితమైనదిగాను, అసూయతోనూ మత్సరముతోనూ వారి ప్రవర్తన ఒక్కొక్కసారి ఉండొచ్చు. దేవుని పైన ఆధారపడే వ్యక్తి మనుషులను కొంతవరకు మాత్రమే జ్ఞానము కలిగి నమ్ముతారు. పూర్ణముగా దేవునిపైన ఆధారపడతారు. దేవునితో మాట్లాడే అనుభవం లేకుండా మనుషుల ఆలోచనలు బట్టి కుటుంబాలలోనూ, వ్యాపారాలలోనూ, సమాజంలోనూ మనుష్యులనే ఆధారం చేసుకొని వారి మాటను బట్టి ముందుకు కొనసాగించబడితే ఖచ్చితంగా వారి జీవితాలలో ఎన్నో ఎదురు దెబ్బలు తగిలే అవకాశాలు వారికి ఉంటాయి. నిశ్చయముగా దేవుని సన్నిధిని మనము కలిగి ప్రతి ముఖ్యమైన విషయంలోనూ దేవునిపైన ఆధారపడి ఆయన ఆలోచనను మనం పొందుకోగలిగితే ఆయన సరైన మార్గంలో మనల్ని నడిపిస్తారు. మనుషులను నమ్ముకొనుట వ్యర్థము, యెహోవాను ఆశ్రయించుట
మనకు మేలండి. ఈ వర్తమానాన్ని వింటున్న మీలో ఎవరైనా ఎక్కువగా దేవుని మాటల కంటే కూడా మనుషుల మాటలకు ప్రభావితం చెందేవారు ఎవరైనా ఉండి ఉంటే, ఈ దినాన్న దేవుడు అలాంటి వారి కొరకు ఇస్తున్న ఈ వాక్యాన్ని బట్టి మనము దేవుని పైన ఆధారపడే వారంగా ఉండాలి. మనుషుల పైన ఆధారపడి దేవుణ్ణి తిరస్కరించే వారంగా ఉంటే మన జీవితంలో ఎన్నో ప్రమాదాలు మనం ఎదుర్కొనే ప్రమాదం ఉంది. కనుక దేవునిని కలిగి ఆయన మాటను పట్టుకొని ముందుకు కొనసాగించబడితే దేవుడు ప్రతి మోసము నుండి, ప్రతి కుయుక్తి నుండి దేవుడు మనల్ని విడిపిస్తారు. ఎందరైతే మన మీదికి అలాంటి మోసపూరితమైన ఆలోచనలతో మనల్ని నాశనం చేయాలనుకుంటారో, అలాంటి వారి పైకి వారు అనుకున్నది రప్పించి మనల్ని దేవుడు తప్పిస్తారు. ఆ దేవుని యొక్క సన్నిధి మనందరికీ తోడై ఉండి మనల్ని నడిపించునుగాక. ఆమేన్.